స్థానికుల కథనం ప్రకారం పైనుండే తిమ్మాపూర్, కొట్టాల, లక్ష్మాపూర్ విలేజ్లో ఏదైతే ఉండే గ్రామాల్లో ఉండే చెరువు కట్టలు తెగిపోవడం వల్లనే ఇలాంటి మినీ ప్రళయమే చేకూరింది కళ్యాణి ప్రాజెక్టు దగ్గర. 2 రోజుల క్రితం అకాలంగా కురిసిన వర్షాల వలన పైన ఉండే ఈ నిజాం సాగర్ మరియు బుగ్గుడ్ష, ఎల్లారెడ్డి సమీపంలో పైనుండే కొన్ని గ్రామాల చెరువు కట్ట తెగిపోవడం వలన ఒక్కసారిగా నీరు అనేది ఉధృతంగా ప్రవహించడం వలన ఇక్కడ నిర్మించిన కళ్యాణి ప్రాజెక్టు ఏరియాలో కట్ట తెగిపోవడం వలన కట్ట తెగిపోవడం జరిగింది. దీని వలన ఈ చుట్టుముట్టుండే పంట పొలాలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మనం చూసినాం మొన్నటి వరకు న్యూస్లో బొగ్గుడ్ష దగ్గర చాలా షాపులు, ఇల్లులు ఏ విధంగా అయితే కూలిపోయినాయో దానికి ప్రధాన కారణం ఇదే. ఇక్కడ నుంచి వెళ్ళిన వాటరే అక్కడ బొగ్గుడ్ష వరకు వెళ్ళడం జరిగింది. ఆ బొగ్గుడ్ష ప్రాంతంలో ఏదైతే ప్రళయం వచ్చిందో దానికి ముఖ్య కారణం ఇదే. చూస్తున్నాం మనం ఈ కట్ట కూలిపోవడం వలన కట్టకు మనం ఏదైతే రాళ్ళు పేరుస్తామో రాళ్ళు కూడా ఒక ఇంచుమించు 100 మీటర్ల దూరం వరకు వెళ్ళినాయి. తీవ్రంగా పంట నష్టం అయింది ఈ ప్రాంతంలో రైతులకు. అది సిమెంట్తో కట్టి ఇదంటే మట్టి కదా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక మినీ ప్రళయమే జరిగింది. చూడండి ఇక్కడ ఏ విధంగా వచ్చిందో వాటర్. ఇంత భయంకరమైన వాటర్ ఇక్కడ నుంచి ఈరోజు మొత్తం తగ్గిపోయింది కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. అదే ఒకసారి వాటర్ వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ ఈ 2 కట్టలు ఇరువైపులా, ఈ యొక్క బ్రిడ్జికి ఇరువైపులా కట్ట చేయకపోవడం వలన ఏదైతే బొగ్గుడ్ష గ్రామంలో అక్కడ ఉండే నివాసితులకు అనేకమైన ఇబ్బందులు చేకూరడం జరిగింది. ఒకవైపే కాకుండా ఇరువైపులా ఈ 2 ఇక్కడ ఎడమ సైడ్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో కళ్యాణి ప్రాజెక్ట్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జికి ఎడమ వైపున అదేవిధంగా కుడి వైపున కూడా కట్ట తెగిపోవడం జరిగింది. ఈ కట్ట తెగిపోవడం వల్లనే అక్కడ బొగ్గుడ్ష గ్రామంలో ఏదైతే నివాసితులు ఉంటున్నారో అక్కడ బొగ్గుడ్ష గ్రామంలో వారికి తీవ్రమైన ఆస్తి నష్టం కలగడానికి ఇదే ముఖ్య కారణం. పైనుండే చెరువులు తెగిపోవడం వల్లనే ఈ విధంగా వాటర్ వచ్చిందని ఇక్కడ ఉండే గ్రామస్తులు కథనం ప్రకారం తెలియజేస్తున్నారు.